మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. షాబాద్లో 6గురిని చంపిన నిందితుడు రాజ్కుమార్ కేసుకు సంబంధించి ఒక కన్ఫ్యూజ్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. పోలీసుల అదుపులోనే ఉన్నాడు అని ఒక ఆధారం కనిపిస్తోంది. లేదు, పోలీసుల అదుపులో లేడు, ఈ వదంతులు ఈ ప్రచారాలన్నీ నమ్మొద్దు, అతని కోసం వెతుకుతున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇక ఆ ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ రాజ్కుమార్ మాస్క్ పెట్టుకొని వెళ్తుండగా సినీ ఫక్కీలో ఒక కానిస్టేబుల్ అతన్ని పట్టుకుని బైక్ మీద తీసుకెళ్లిపోయాడు, మేము ప్రత్యక్షంగా చూశానని చెప్పి ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఒక్కసారి వినండి. అది రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్లో ఉంటుంది అని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి, వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుంది బండి మీకు కూడా బండి ఆపి దుంకి వెళ్తుండే అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన. ఆయన ఎన్ని గంటలకు జరిగింది? 9 అంటే టైం చూసుకోలేదు. నువ్వు పట్టుకోలే? నేను పట్టుకోలేదు. ఆయన ఎట్లా వచ్చింది? వెహికల్ మీద వచ్చిన? వెహికల్ మొత్తం నసుకుడు జామకాయ తింటుందా? జామకాయ తిని చేత పట్టుకుంటూ ఒకటి ఏం లేదు, నసుకుడు అక్కడికి వచ్చినట్టున్నాడు. ఇక్కడ వచ్చింది తెల్లగా ఈడైతే పడ్డాడు. పారిపోతుంటే ఆయన టర్నింగ్ కాడ పోయి చూసిన దుంకిపోతుండా ఉరుకుతున్నా. అక్కడ ఉరుకుతాక ఆయన వచ్చి పట్టుకుని గలబట్టి ఒకటే ఎక్కువ ఆయన వేరే వ్యక్తి బైక్ మీద వచ్చిందా? బైక్ మీద వచ్చి అక్కడికి బైక్ మీద వచ్చి విన్నారుగా. అది అతను ఆ ప్రత్యక్షంగా అతని కళ్ళతో చూసిన వ్యక్తి చెప్తా ఉన్నాడు. అతను ఆ పంట పొలాల్లో నుంచి అట్లా రోడ్డు మీదకి రావటం, ఒక వ్యక్తిని టిఫిన్ ఎక్కడ ఉంది అని చెప్పి అడగటం, టిఫిన్ తిమ్మాపూర్లో దొరుకుతుంది అని అతను చెప్పిన వెంటనే అతను అటువైపుగా ఒక వ్యక్తి బైక్ మీద వస్తుంటే అతన్ని లిఫ్ట్ అడిగి ఎక్కి ముందుకు పోతుంటే అటు ఎదురుగా వచ్చిన కానిస్టేబుల్ వీడిని ఈ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి అనుమానించి ఇతను రాజ్కుమారే అని చెప్పి భావించి అతన్ని గట్టిగా పట్టుకుని వేరే ఇంక 2 వ్యక్తుల సాయంతో బైక్ మీద తీసుకెళ్లాడు అన్నది ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాట. అంటే దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తోంది రాజ్కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడు అన్నది ఆ ఊరతను చూసినతను క్లియర్గా చెప్తా ఉన్నాడు. సో ఇదే విషయానికి సంబంధించి పోలీసులు అడిగితే పోలీసులు ఏమంటున్నారు, అవన్నీ కూడా ఉత్త ప్రచారాలే, ఆ మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తి రాజ్కుమార్ కాదు, రాజ్కుమార్ మా అదుపులో లేడు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. పోలీసులు ఇంకా పైపై ఏం చెప్తున్నారు, 12 బృందాలు ఏర్పాటు చేశాం, అతను తప్పించుకు తిరుగుతున్నాడు. 12 బృందాలు కూడా ఒక్కొక్క బృందం ఒక్కొక్క వైపు వెళ్ళి గాలిస్తూ ఉన్నాయి. ఇటు శ్రీశైలం కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇటు హైదరాబాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు ఏమైనా వెళ్ళిపోయాడా, అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఈ సీసీ కెమెరా ఫుటేజ్లు అన్నీ కూడా వెతుకుతూ ఉన్నాం. ఇంతవరకు అతనికి సంబంధించినటువంటి జాడ మాకు తెలియలేదు, కానీ సీరియస్గా మేము ఆ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుందని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రత్యక్షంగా ఊళ్ళో చూసిన వ్యక్తి ఏమో మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని బలవంతంగా ఆ కానిస్టేబుల్ కూడా తీసుకెళ్ళిపోయాడని కూడా ఇతను చెప్తా ఉన్నాడు. సో ఈ కన్ఫ్యూజన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా ఈ కేసుకు సంబంధించి అతను దొరుకుతున్నాడా లేదా ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అత్యంత దారుణంగా దుర్మార్గంగా పొడిచి చంపినటువంటి ఈ ఉన్మాది బతకటానికి వీల్లేదు. ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మళ్ళీ ఏదో ఒక రోజు బెయిల్ మీద బయటకు వచ్చి ఇంకొంతమందిని చంపుతాడు. కాబట్టి వీడికి ఈ సమాజంలో బతికే అర్హత లేదు, అసలు ఈ భూమి మీద ఉండేటువంటి అర్హత ఎప్పుడో కోల్పోయాడు, అతన్ని వెంటనే ఉరి తీయండి, లేదంటే ఎన్కౌంటర్ చేసి పడేయండి అని చెప్పి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే అందరూ ఫోన్లలో వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి, చిన్నపిల్లల్ని కూడా చంపాడు. వరుసగా అరగంటలో 6 మందిని చంపినటువంటి ఈ సైకోగాడు ఇక బతికి వేస్ట్, వీడిని చంపాల్సిందే అని చెప్పి కామెంట్ల రూపంలో పెడుతున్నారు. చాలా ఆగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్లే కాదు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వీడు ఏ విధంగా తప్పించుకున్నాడు, అసలు ఏం జరిగింది 6 హత్యల తర్వాత అన్నది ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. 6గురిని చంపాడు. ఫస్ట్ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఆ మైనర్ బాలిక తల్లిని నానమ్మని చంపిన తర్వాత ఆ బాలికని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అఖిల్ సాగర్ చెరువు దగ్గర పడేసి అక్కడ గొంతు కోసి చెరువు దగ్గర చంపేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. పిల్లలు నిద్రపోతూ ఉన్నారు, భార్య ఉంది,
భార్యని ముందే చంపుదామని చెప్పి ప్లాన్లోనే ఉన్నాడు. వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో భార్యని పొడిచి చంపేశాడు. నిద్రపోతున్నటువంటి పసిపిల్లలను కూడా చాలా దారుణంగా పీక మీద కత్తిపెట్టి కోసి చంపేశాడు. చంపిన తర్వాత వెంటనే ఒక కారు అద్దెకు తెచ్చుకున్నాడంట. ముందు ప్లాన్ ప్రకారం అక్కడ షాబాద్కి పోవటం, ఇక్కడికి రావటం అంతా ప్లాన్డ్గా ఒక కారు తీసుకొచ్చుకుని అతను ఇదంతా చేశాడు. మళ్ళీ అదే కారులో సైలెంట్గా తిరుగు పయనమైపోతూ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశాడు. ఇక నేను 6గురిని చంపేశాను, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, ఇక నేను కూడా చచ్చిపోతానని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ కారులో వెళ్ళిపోయాడు. ఆ కారులో పోతూ తిమ్మాపూర్ దగ్గర ఒక అండర్ పాస్ ఉంది, రైల్వే లైన్ దగ్గర ఒక అండర్ పాస్ ఉంది. అండర్ పాస్ దగ్గరికి వచ్చేసరికి అతని కారు ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయి కారు ఆగిపోయింది. ఆ కారుని అక్కడే పెట్టేశాడు. కారును అక్కడే వదిలేసి అక్కడి నుంచి ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. హైవే మీదకి అతను బస్సు ఎక్కాడా లేకపోతే ఏదైనా లిఫ్ట్ అడిగి వెహికల్ ఎక్కాడా, లారీ ఎక్కాడా అన్నది కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇతను శ్రీశైలము, బెంగళూరు వైపు, ఎందుకంటే గతంలో ఒకసారి ఇదే విధంగా శ్రీశైలం పోయి చాలా రోజుల పాటు ఉండొచ్చాడంట. సో అక్కడ వెతుకుతున్నారు. సో వీళ్ళ తల్లికి సంబంధించి ఈ రాజకుమారు తల్లిదండ్రులకు సంబంధించిన ఊరు ఏదైతే ఉందో ఆ ఊళ్ళో ఏమన్నా తలదాచుకున్నాడా అని చెప్పి అక్కడ వెతుకుతా ఉన్నారు. కానీ ఇంతవరకు ఎక్కడా కనిపించట్లేదు. పోలీసులు చెప్తున్నారు, మేము 12 బృందాలు ఏర్పాటు చేశాం, సమీపంలో ఉన్నటువంటి అడవులు, పంట పొలాలు, రైల్వే ట్రాకులు అన్నీ కూడా వెతుకుతున్నాం. ఎందుకంటే ఇంత దుర్మార్గం చేసినాడు పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకుపోతారని తెలుసు కదా. అందుకే ఎవరికీ కనిపించకుండా నిర్మానుష ప్రాంతంలో అతను ఆ అడవుల్లోనూ పంట పొలాలకు దూరంగా కొండలకి అవతలకి వెళ్ళిపోయి ఉంటాడు. మళ్ళీ చీకటి పడ్డాక ఎవరు గుర్తుపట్టరు అనుకున్న టైంలో ఇట్లా రోడ్ల మీదకి వస్తుంటాడు, మనం కనిపెట్టుకుండాలని చెప్పి పోలీసులు చాలా సీరియస్గానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కారు ఆగిపోయింది చూసారా, కారు ఆగిపోయినప్పుడు వీళ్ళందరినీ చంపిన తర్వాత వెళ్ళినప్పుడు కారు ఆగిపోయినప్పుడు వీడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారంట. తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ మీద నిలబడిన తర్వాత ట్రైను వేగంగా ఇట్లా ముందుకు వస్తుంటే చాలా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాణభయంతో ధైర్యం సరిపోక ట్రాక్ మీద నుంచి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాడంట. ఇదంతా కూడా పోలీసులు చెప్తుంది, నేను చెప్తుంది కాదు. పోలీసులు చాలా క్లియర్గా అక్కడ తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాని చూసి ఇతను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి ధైర్యం సరిపోక చావటానికి భయపడిపోయి మళ్ళీ ట్రైన్ దగ్గరికి రాగానే దూరంగా వెళ్ళిపోయాడు అని తెలుస్తోంది. ఆ తర్వాత రకరకాల ప్లేసుల్లో తిరుగుతున్నాడు. ఇంతకుముందు నేను చెప్పాను చూసారా, మొదటగా ఒక ప్రత్యక్ష సాక్షి చూశాడు అని. అక్కడ ఆదివారం రోజు ఉదయం పూట అది కనిపించింది, ఒక కానిస్టేబుల్ పట్టుకున్నాడని అతను చెప్తున్నారు. సో నిజంగా ఏం జరిగింది, పోలీసుల అదుపులో ఉన్నాడా లేదన్నది కూడా పోలీసులే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా సరే, అతను పోలీసుల అదుపులో లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అతను ఈ 6 హత్యలు చేయటానికి పరోక్ష కారణం పోలీసులే అంట. 6 హత్యలు చేయటానికి కారణం పోలీసులే అని గ్రామస్తులు మండిపడతా ఉన్నారు. ఏంటి పోలీసులు ఎలా కారణం అంటే, పోక్సో కేసు నమోదైంది కదా, 2 నెలల క్రితం అతని మీద పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసులో నమోదైనప్పుడు సెక్షన్ 11-12 పెట్టారండి. అమ్మాయి వెంట పెట్టడం, అమ్మాయిని వేధించడం, ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులని బెదిరించడం, వీటికి సంబంధించి సెక్షన్ 11-12 అంటే 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేశారు. పోలీసులు పోక్సో కేసు అంటే చాలా సీరియస్గా ఉండాలి. డిఎస్పీ స్థాయి అధికారో, ఏసీపీ స్థాయి అధికారో పోక్సో కేసుల్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. పోక్సో కేసులు పెట్టిన దానికి నిందితులకి వాళ్ళు నిజంగా తప్పు చేసినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా ఒక పర్యవేక్షణ పోలీసు అధికారుల నుంచి ఉండాలి. కానీ ఈ పర్యవేక్షణ లోపించింది. పైపెచ్చు షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇతని దగ్గర నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుని, ఇది నేను చేస్తున్నటువంటి ఆరోపణ కాదు, ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ఆరోపణ నేను చెప్తా ఉన్నా. షాబాద్ పోలీస్ స్టేషన్లో లంచాలకు కక్కుర్తిపడి ఇలాంటి పోక్సో నిందితుల నుంచి డబ్బులు తీసుకుని అతనికి 7 సంవత్సరాల కంటే పైపెచ్చు ఉన్నటువంటి సివియర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ పెట్టకుండా ఈజీగా బెయిల్ వచ్చేటువంటి సెక్షన్లు పెట్టి డబ్బులకి అమ్ముడిపోయి ఈ రాజ్ కుమార్ అనేవాడికి సహకరించారు. అందుకే అతనికి ఈజీగా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చి బయటకు వచ్చి ఈ పోక్సో కేసు పెడతారా నా మీద అని చెప్పి ఆగ్రహంతో అతనికి ఒక సైకోలాగా బిహేవ్ చేసి 6 మందిని చంపాడు. అంటే నిజంగా పోలీసుల ప్రమేయానికి సంబంధించి కూడా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా షాబాద్ పోలీస్ స్టేషన్లో
అలాంటి లంచాలకు కక్కుర్తపడేటువంటి పోలీసు ఆఫీసర్లు ఉన్నారా లేదన్నది కూడా దీని మీద కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా పోలీసులు సహకరిస్తే పరోక్షంగా ఈ హత్యలకి పోలీసులు కారణం కాదా అని నేను చెప్పటం లేదు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అతనికి అసలుకి బెయిల్ ఎట్లా వస్తుందండి? ఇంత దుర్మార్గంగా మైనర్ బాలికల మీద లైంగిక వేధింపులకు చేస్తే అతను అంత ఈజీగా అసలు కనీసం జైల్లో ఒక నెల రోజులు కూడా ఉండకుండా ఏ విధంగా బయటకు వచ్చేస్తాడు? దీని వెనకాల ఏం జరిగింది? పోలీసులు అమ్ముడుపోయారని చెప్పి గ్రామస్తులు చాలా సీరియస్గా అలిగేషన్ చేస్తున్నారు. కాబట్టి అందుకే పరోక్షంగా వాడు బయటకు వచ్చాడు కాబట్టి అందరిని చంపాడు. ఆ మైనర్ బాలికని, వాళ్ళ కుటుంబాన్ని, ఈ సొంత కుటుంబాన్ని ఎందుకు చంపాడు? నీకు భార్య పిల్లలు ఉండగా నువ్వు మా అమ్మాయి వెనకాల పడతావేంటి? నీకు పిల్లలు, వాళ్ళ జీవితం ఏంటి, మన జీవితం ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఈ విధంగా పిచ్చి పట్టినట్టుగా సైకోలాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి భార్యతో కూడా రోజు గొడవలు ఉన్నాయి. కాబట్టి వీడి ప్లాన్ ఏంటి? తన కుటుంబాన్ని లేపేసేయాలి, తర్వాత అక్కడ మైనర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ పెద్దవాళ్ళు ఇద్దరిని కూడా చంపేయాలి. ఇక మనకు అడ్డు అదుపు లేదు. మైనర్ బాలికని తీసుకుని ఎక్కడన్నా దూరంగా వెళ్ళిపోయి నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ ఈ మైనర్ బాలిక తీవ్రంగా ప్రతిఘటించేసరికి ఈమెను కూడా చంపేశాడు. సో టోటల్ 6 మెంబర్స్ని చంపేశాడు. సో కాబట్టి ఈ కేసు సంబంధించి చాలా సీరియస్ వ్యవహారం కనిపిస్తోంది. పోలీసుల పాత్ర మీద కూడా చాలా అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి పూర్తి ఆధారాలతో, పూర్తి సమాచారంతో పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది.